నమస్తే, రవిప్రకాష్ హియర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే, ఈరోజు మనం ముంబై హైవేని ఎక్స్ప్లోర్ చేద్దామండి. ముంబై హైవేలో 1-2 వెంచర్స్ కూడా మీకు చూపిస్తాను. మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నామంటే కోకాపేట్ ఎగ్జిట్ నెంబర్ 1, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర స్టార్ట్ అవుతున్నాం. సో ఓఆర్ఆర్ నుంచి ముంబై హైవేకి యాక్సెస్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే నియోపోలిస్, సెజ్, మూవీ టవర్స్, అలాగే మై హోమ్ వాళ్ళు బిగ్గెస్ట్ ఐటీ టవర్ కడతా ఉన్నారు. నియోపోలిస్ గురించి అందరికీ తెలిసిందే కదా. అలాగే కోకాపేట్. ఈ పొటెన్షియల్ ప్లేస్ నుంచి ముంబై హైవే ఎంత నియర్గా ఉంది, వై ముంబై హైవే ఈజ్ క్రేజీ అనే దానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ ఫైనాన్షియల్ హబ్ నుంచి, ఈ ఎకనామిక్ ఇంజన్ నుంచి ముంబై హైవేకి ఈజీ యాక్సెస్ ఉండటం, ఇది బిగ్ చేంజ్ అండి, బిగ్ డిఫరెన్స్ చేస్తుంది ఇది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ అండి. యూ కెన్ సీ కోకాపేట్ ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర మనం స్టార్ట్ అవుతున్నాము. ఆన్ ది వే మీకు ఆ ముంబై హైవే ఇన్సైట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ అండి, మనం ఎగ్జిట్ 1 నియర్ ఉన్నాం. కోకాపేట్ ఎగ్జిట్ నెంబర్ 1. ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి ముంబై హైవేని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే నియోపోలిస్ కనిపిస్తుంది చూడండి. మీకు జిఏఆర్ ఇన్ఫోబెంట్ టవర్ 9 అని కనిపిస్తుంది కదా. ఆ టవర్ బ్యాక్ సైడ్ అంతా కూడా నియోపోలిస్. నియోపోలిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో, అలాగే కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సెజ్ ఈ నియోపోలిస్ వచ్చి. సో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ హైదరాబాద్ ఏది అని తీసుకుంటే ఈరోజు కోకాపేటేనండి. దానికి రీజన్ ఏంటంటే నియోపోలిస్ సెజ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటీ సెజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. మీకు 1 సెంటెన్స్లో చెప్తాను ఈ నియోపోలిస్ యొక్క ఇంపార్టెన్స్. ఈ నియోపోలిస్ ఫుల్ ప్లెడ్జెడ్గా రెడీ అయితే, తన యాక్టివిటీ స్టార్ట్ చేస్తే, మనకున్న హైటెక్ సిటీ ఈజ్ నథింగ్ బిఫోర్ దిస్ నియోపోలిస్. అంత పెద్ద సెజ్ ఇది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటీ సెజ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియన్ బిగ్గెస్ట్ ఐటీ సెజ్ నుంచి ముంబై హైవేకి ట్రావెల్ టైం ఎంత ఉంది. సో మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్లో మనం ఇక్కడి నుంచి, అంటే ఈ ఐటీ సెజ్ నుంచి మనం ముంబై హైవేని యాక్సెస్ చేయొచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది ఫస్ట్ కన్స్ట్రక్షన్ అండి. ఈ ఐటీ సెజ్లో జరిగిన ఫస్ట్ కన్స్ట్రక్షన్ మూవీ టవర్స్. యాక్చువల్గా ఆ మూవీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేసిన టైంలో మూవీ వాళ్ళు కూడా అప్పుడు రిజెక్ట్ చేసి ఉన్నారు ఆ సెజ్లో. ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే, ఇక్కడ ఇట్ జస్ట్ లైక్ ఏ ఫారెస్ట్ అండి. అప్పుడు ప్రైజెస్ ఇక్కడ చెప్పాలంటే స్క్వేర్ యార్డ్ వచ్చి 2,500 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్. ఆ మూవీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేసిన టైంలో నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్. కానీ ఇప్పుడు ప్రైస్ తీసుకుంటే మీకు తెలుసు, రీసెంట్ ఆక్షన్లో ఏకర్ 100 crores పోయింది. ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ ఎంటైర్ తెలంగాణ ఏది అంటే ఈ ప్లేసే. సో ఈ ప్లేస్ నుంచి డెవలప్మెంట్, అంటే ఈ పాయింట్స్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, ఈ డెవలప్మెంట్ టువర్డ్స్ ముంబై హైవే ఎక్స్పాండ్ అవుతుంది. దట్స్ ది స్ట్రెంత్ ఆఫ్ ముంబై హైవే అండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 1 అండి. నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి నెంబర్ 2, ఎగ్జిట్ 2. అది కొల్లూరు ఎగ్జిట్. కొల్లూరు కూడా ప్రీమియం రెసిడెన్షియల్ ప్లేస్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ప్లేస్. ఐటీ అండ్ రెసిడెన్షియల్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేదే ముంబై హైవే. వీ రీచ్డ్ ఎగ్జిట్ 2 అండి, కొల్లూరు ఎగ్జిట్. మీకు రైట్ సైడ్, ఓఆర్ఆర్కి రైట్ సైడ్ కనిపించే ప్రాంతమే ఓఆర్ఆర్. ఇది ఇంటర్సెక్షన్ అండి. గచ్చిబౌలి, కొల్లూరు, ఈదుల నాగులపల్లి అండ్ నానకరామగూడ యొక్క జంక్షన్, ఇంటర్సెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇది డైలీ కమ్యూటర్స్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఐటీ షాడో ఏరియాస్ కావచ్చు, ఫార్మా షాడో ఏరియాస్ కావచ్చు, ఈజీ ట్రావెలింగ్ ప్రొవైడ్ చేస్తుంది.
సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ట్రావెలింగ్ అండి, మైగ్రేట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ ఏరియా క్రియేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అటాచ్డ్గా ఉండటం వల్ల. ఒక పక్క రెసిడెన్షియల్, ఇంకొక పక్క కమర్షియల్, అలాగే ఐటీ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ ఏరియాలో డెవలప్ అవుతూ ఉంది. గచ్చిబౌలిలో పర్చేజ్ చేయలేని వాళ్ళు, అంటే బడ్జెట్ సపోర్ట్ చేయని వాళ్ళు, ఒక 5 మినిట్స్ డ్రైవ్ కోకాపేట్ ఎగ్జిట్ 1 నుంచి మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్ డ్రైవ్ అండి. కొల్లూరు వరకు రీచ్ అవుతే మీకు ఎస్ఎఫ్టీ ప్రైస్, అంటే విల్లాలో ఎస్ఎఫ్టీ ప్రైస్ 7,000 నుంచి బిలో 10,000 మనం ఒక విల్లా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఒక ఫ్లాట్, ఒక విల్లా పర్చేజ్ చేయాలి అని చూస్తున్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అండి కొల్లూరు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, గచ్చిబౌలికి నియర్గా బిలో 10,000, 8,000, 7,000 ఫర్ ఎస్ఎఫ్టీ ప్రైస్లో ఈ ప్రాంతంలో మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అప్కమింగ్ ఏరియా, బూమింగ్ ఏరియా అని చెప్పొచ్చు కొల్లూరు గురించి. హ్యాపెనింగ్ ప్లేస్ ఈ కొల్లూరు, ఈదుల్ నాగుల్పల్లి, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఈ యొక్క ఇంటర్సెక్షన్ తర్వాత మ్యాటర్ ఆఫ్ 1 కిలోమీటర్లో వచ్చే ఏరియా ఇదంతా. మీకు ఆల్రెడీ చెప్పాను, గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీ బడ్జెట్ సపోర్ట్ చేయకపోతే బిలో 10,000 ఎస్ఎఫ్టీ ప్రైస్ పర్చేజ్ చేయాలంటే, వెదర్ ఇట్ ఈజ్ ఏ ఫ్లాట్ ఆర్ విల్లా, ఈ ప్రాంతంలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతం యొక్క స్ట్రెంగ్త్, యూనిక్నెస్ ఏంటి అంటే ఐటీ షాడో ఏరియాస్కి మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్ డ్రైవ్, అలాగే ఫార్మా షాడో ఏరియాస్ కూడా మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్ డ్రైవ్. ముంబై హైవేని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే కోర్ సిటీని త్రూ ముంబై హైవే, లేదు అంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చండి. సో ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే బండిల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ప్రాంతం అన్ని సెక్టర్స్కి అనుకూలంగా డెవలప్ అవుతూ ఉంది. సో అగైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈజ్ వెరీ వెరీ నియర్. సో ఫైనాన్షియల్ సెక్టర్లో జాబ్ చేసేవాళ్ళు, ఐటీ సెక్టర్లో జాబ్ చేసే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో ఫ్లాట్ ఆర్ విల్లా పర్చేజ్ చేసుకోవడానికి కొల్లూరు మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక 1 ఇయర్ వెయిట్ చేస్తే హయ్యర్ ప్రైజెస్లో అబౌట్ 10,000 ప్రైస్లో మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో గివ్ ఇట్ ఏ ట్రై అండి. ఎస్, వీ రీచ్డ్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి, ముత్తంగి ఈ ప్లేస్. సో ముంబై హైవే ఎగ్జిట్ అనమాట ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జిట్ నెంబర్ 1 అంటే ఏదైతే ఐటీ షాడో ఏరియా ఉందో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో, అలాగే నియోపోలిస్ లాంటి బిగ్గెస్ట్ సెజ్ ఇన్ ఇండియా ఉందో, ఆ ప్లేస్ నుంచి ఇది 15 మినిట్స్లో మనం రీచ్ అయ్యాం. సో ముంబై హైవే ఈజ్ క్రేజీ అనే దానికి రీజన్ ఇదే. ఐటీ షాడో ఏరియాకి, ఫైనాన్షియల్ హబ్ ఆఫ్ హైదరాబాద్కి వెరీ వెరీ నియర్, 10-15 మినిట్స్ డ్రైవ్. అలాగే ఈ ముంబై హైవేని ది స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అనొచ్చండి. టోటల్ హెచ్ఎండిఏ రీజియన్ని ఈ హైవే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. రైట్ సైడ్ తీసుకుంటే సికింద్రాబాద్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అగైన్ కేపీహెచ్బి, మియాపూర్, చందానగర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మియాపూర్, ఇట్లా అన్ని ప్లేసెస్ కూడా డివైడ్ చేస్తుంది. అంటే మోడర్న్ సిటీని, ట్రెడిషనల్ సిటీని సపరేట్ చేస్తూ ఉంటుంది హైవే. అలాగే ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పొచ్చు ముంబై హైవేని. 2 మెట్రోపాలిటన్ సిటీస్కి, అంటే ఎకనామిక్ పవర్, ఇండియాలో ఉన్న ఎకనామిక్ పవర్స్ ముంబై కానీ హైదరాబాద్ కానీ, ఆ సిటీస్ని కనెక్ట్ చేసే రోడ్.
ఇది మేజర్ పార్ట్ ఆఫ్ ది ఏరియా సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుందండి. సంగారెడ్డి డిస్టిక్ గురించి మాట్లాడుకుంటే ఎంటైర్ తెలంగాణలో జీడిపి పేయింగ్ హైయెస్ట్ పేయింగ్ డిస్టిక్ ఏది అంటే సంగారెడ్డినే. టోటల్ తెలంగాణలో 4 డిస్టిక్స్ ఆర్ ఎకనామిక్ పవర్ హౌసెస్ అండి. సంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ డిస్టిక్స్. ఈ 4 కూడా డామినెంట్ డిస్టిక్స్ ఇన్ ఎంటైర్ తెలంగాణ. సో నౌ వీఆర్ ఇన్ సంగారెడ్డి డిస్టిక్ అండ్ తెలంగాణకు వచ్చే టోటల్ జీడిపిలో హైయెస్ట్ షేర్ సంగారెడ్డి డిస్టిక్ది. సో అలాంటి సంగారెడ్డి డిస్టిక్లో మనం ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకుంటే ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. జస్ట్ సీ ద ఏరియా అండి. ఏరియాని చూడండి. మనం ఇప్పుడు పటాన్ చెరువులో ఉన్నాము. 10 years బ్యాక్ పటాన్ చెరువు గురించి మాట్లాడితే ఏమనేవాళ్ళు అంటే అసలు పటాన్ చెరువులో ఎలా నివసించగలం, అంత హయ్యర్ పొల్యూషన్ సైడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని మాట్లాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇక్కడ డెన్సిటీ ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా, డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా. నేను చెప్పాల్సిన పని లేదు ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఈ ఏరియా అని. అసలు పీపుల్ నివసించడానికి పనికి రాదు అన్న ప్రాంతం ఈ పటాన్ చెరువు ఎప్పుడు 10 years బ్యాక్. బట్ నౌ ఇప్పుడు ఎలా ఉందనేది నేను చెప్పక్కర్లేదు, మీరే చూడండి. వై అంటే నేను ఆల్రెడీ చెప్పాను సంగారెడ్డి డిస్టిక్ గురించి. హైయెస్ట్ జీడిపి, హైయెస్ట్ ఇండస్ట్రియల్ డిస్టిక్, మహారత్న కంపెనీస్, BHEL, ODF, BDL ఇలాంటి మహారత్న కంపెనీస్ లాస్ట్ 50-60 years నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఒక కీ థింగ్ చెప్తానండి, రియల్ ఎస్టేట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రియల్ ఎస్టేట్ ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు ఎలా పెరుగుతాయి అంటే డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ పెరుగుతుంటే రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ ఏరియాకు ఉన్న ప్లస్ పాయింట్ అదే. టోటల్ HMDA ఏరియాలో ఉన్న పాపులేషన్లో 50% ఆఫ్ ది పాపులేషన్ ఈ వెస్ట్ హైదరాబాద్లోనే స్టే చేస్తూ ఉంది. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది నమ్మగలరా? సో వై ముంబై హైవే ఈజ్ క్రేజీ, వై ముంబై హైవే ఈజ్ రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్ అంటే దానికి రీజన్ ఇదే. 50% ఆఫ్ ది పాపులేషన్ ఈ వెస్ట్ హైదరాబాద్లోనే రిసైడ్ అవుతూ ఉంది. సో రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది ఈ ఏరియాలో అనేది యూ కెన్ డిసైడ్. సో ఈ హైవే ఎక్స్టెన్షన్ వర్క్ ఇప్పుడు జరుగుతూ ఉంది. 6 lane హైవే చేస్తూ ఉన్నారు. అలాగే BHEL దగ్గర ఫ్లైఓవర్ వర్క్ జరుగుతూ ఉంది. అప్ టు పటాన్ చెరువు ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ వరకు మెట్రో వస్తూ ఉంది. సో మ్యాటర్ ఆఫ్ 5 yearsలో 10 years బ్యాక్ పటాన్ చెరువు ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లివింగ్ అండి. కానీ ఇప్పుడు ఇది ఒక అర్బన్ సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ బిగ్గెస్ట్ అర్బన్ సెంటర్ సంగారెడ్డి, అది కూడా ఫుల్లీ ప్యాక్డ్. సో రాబోయే 5 yearsలో సంగారెడ్డికి అటాచ్డ్గా ఉన్న ప్లేసెస్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ని చూడబోతున్నాయి. లాస్ట్ సెంటెన్స్ చేసి నేను క్లోజ్ చేస్తాను. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ విజువలైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే నియర్ ఫ్యూచర్లో ఒక 5 yearsలో ఈ ప్రాంతం ఎలా మారబోతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తే మీరు బుల్లెట్ ప్రూఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో రాబోయే 5 yearsలో సంగారెడ్డి సరౌండింగ్స్ లేకపోతే ఈ ముంబై హైవే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది యూ కెన్ ఇమాజిన్. దానికి కావాల్సిన క్లూస్ అన్నీ నేను ఇచ్చాను. సో డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ హోంవర్క్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మనం పటాన్ చెరువు క్రాస్ చేసి రుద్రారం అనే ప్లేస్కి రీచ్ అయ్యామండి. రుద్రారంలో మీరు చూడొచ్చు గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఇస్ హియర్, చాలా కాలం నుంచి ఉంది. అలాగే ఈ రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు డైరెక్ట్ శంకర్పల్లికి యాక్సెస్ అవుతుంది. ముంబై హైవేకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అండి ఇది. మల్టిపుల్ కనెక్టివిటీ. మీరు పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి రీచ్ అవ్వచ్చు. అగైన్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు గీతం యూనివర్సిటీ రోడ్ ఏదైతే ఉందో, గీతం యూనివర్సిటీ రోడ్ నుంచి టువర్డ్స్ ఇంద్రకరణ్ నుంచి ODF, అగైన్ శంకరపల్లి, అంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. శంకరపల్లి రీచ్ అయితే మీకు తెలిసిందే మోకేలా, ఖానాపూర్, కోకాపేట్, సెజ్ ఇవన్నీ చాలా నియర్ అయిపోతాయి. సో డెవలప్మెంట్ అనేది ఆ వైపు నుంచి ఫ్రమ్ శంకర్పల్లి ఎక్స్పాండ్ అవుతూ టువర్డ్స్ ముంబై హైవే వస్తూ ఉంది.
అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆఫ్టర్ గీతమ్స్ యూనివర్సిటీ హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ అండి ఇది ట్రెండ్ సెట్. ఇది కంప్లీటెడ్ వెంచర్. బట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు తెలియజేయటం కోసం. ఇక్కడ స్క్వేర్ యార్డ్ వచ్చి అరౌండ్ 40,000 to 50,000 నడుస్తూ ఉందండి. దానికోసమే చూపిస్తున్నాను. ఇది ఐఐటి కందికి వెరీ నియర్. అలాగే న్యూగా వచ్చిన హైవే నాందేడ్ హైవే, అది హైదరాబాద్ అండ్ నాందేడ్ ఎకనామిక్ కారిడార్, ఆ ప్లేస్కి చాలా నియర్ ఉంటుంది. సో ప్రైజెస్ ఒక ఐడియా రావటం కోసం మీకు ఆ వెంచర్ చూపించాను. మనం వీఆర్ నియర్ ఐఐటి కంది అండి. అలాగే నాందేడ్ హైవేకి నియర్ వచ్చాము. మీరు చూస్తూ ఉన్నారు కదా ఎంటైర్ స్ట్రెచ్ ఎంత బిజీగా ఉందో. ఇంత ట్రాఫిక్ ఎందుకు జనరేట్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ 2 ఎకనామిక్ మెట్రోస్ని, అంటే 2 ఎకనామిక్ పవర్ హౌస్ని కనెక్ట్ చేసే హైవే ఇది. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, టోటల్ ఎంటైర్ హెచ్ఎండిఏ రీజియన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఈ హైవే. సో మీరు ఈస్ట్కి వెళ్ళాలి, వెస్ట్కి వెళ్ళాలి, నార్త్కి వెళ్ళాలి, సౌత్ హైదరాబాద్కి రీచ్ అవ్వాలన్నా కూడా ఈ హైవే మల్టిపుల్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐటీ షాడో ఏరియాస్కి, అలాగే ఫార్మా షాడో ఏరియాస్ కూడా కనెక్టింగ్ పాయింట్ ఈ హైవే ఎగ్జిట్ నెంబర్ 3. దట్స్ వై లాట్ ఆఫ్ ట్రాఫిక్. ఇంక ఈ హైవే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇస్నాపూర్ ఇండస్ట్రియల్ హబ్ అండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ సెజ్ ఇన్ సౌత్ ఇండియా, నాట్ ఈవెన్ సౌత్ ఇండియా, ఇండియాలో కూడా ఉన్న బిగ్గెస్ట్ ఎస్ఈజెడ్స్లో ఇస్నాపూర్ ఎస్ఈజెడ్ అని చెప్పొచ్చు. ఫ్రమ్ ఫార్మా, ఫ్రమ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ స్పేర్ పార్ట్, అగైన్ ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అనమాట. అంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. సో ఈ హైవే ఏంటంటే లాజిస్టిక్ హబ్ లాగా ఉంది. దట్స్ వై దిస్ మచ్ ట్రాఫిక్. ఎందుకంటే ఇస్నాపూర్లో ప్రొడక్టివిటీ అంతా టువర్డ్స్ ముంబై వెళ్ళాలి, లేకపోతే టువర్డ్స్ విజయవాడ ట్రావెల్ చేయాలి. ఏ ప్లేస్కి, ఇండియాలో ఏ ప్లేస్కి ట్రావెల్ చేయాలి అన్నా కూడా ముంబై హైవే కనెక్ట్ చేస్తుంది. ఇట్స్ ద ఎకనామిక్ పవర్ హౌస్ అండి. ముంబై హైవే గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఎకనామిక్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. నాట్ ఫర్ తెలంగాణ, ఇండియాకే ఎకనామిక్ పవర్ హౌస్ ఈ హైవే. అలాంటి ఇండస్ట్రియల్ సెట్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఐటీ పీపుల్కి నియర్ ఉంది హైవే, అలాగే ఫార్మా పీపుల్కి నియర్ ఉంది. సో గచ్చిబౌలిలో అరౌండ్ 15,000 ఎస్ఎఫ్టీ పర్చేజ్ చేయటం కన్నా ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసి ఇక్కడ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, లేకపోతే ఒక ఫ్లాట్, ఒక విల్లా రీజనబుల్ ప్రైజెస్లో పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో 24/7 24 hours బిజీగా ఉండే హైవే ఈ ముంబై హైవే అండి. ఇది రియల్ ఎస్టేట్ పారామీటర్స్లో ఆలోచిస్తే ఎక్కడైతే లాజిస్టిక్స్, ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎక్కడైతే ప్రొడక్టివిటీ హబ్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడే రియల్ ఎస్టేట్ ఫ్లరిష్ అవుతుంది. సో వై ముంబై హైవే అంటే బికాజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఫ్లరిషింగ్. ముంబై హైవే ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మనం యాక్చువల్గా ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి దగ్గర పటాన్ చెరువుని యాక్సెస్ చేసాం. పటాన్ చెరువు దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్లేసెస్ తీసుకుంటే ఇంద్రేశం, ఇస్నాపూర్, అలాగే పటాన్ చెరువు ఇట్ సెల్ఫ్, చిన్న కంజర్లా, ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. నేను ప్రైజెస్ మీకు కంటిన్యూ చేస్తాను. ఇక్కడ న్యూలీ యాడెడ్ హైవే ఒకటి మీరు చూడొచ్చు. ఇది NH-161 అండి. ఇది హైదరాబాద్ అండ్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్. మీరు మహారాష్ట్రలో నాందేడ్ అనే ప్లేస్ని రీచ్ అవ్వచ్చు. సో డైరెక్ట్ మహారాష్ట్ర రీచ్ అవుతారు. ముంబై హైవే ఎలా అయితే ఎకనామిక్ కారిడారో ఇప్పుడు మీరు చూస్తున్న హైవే కూడా ఒక ఎకనామిక్ కారిడార్. క్లియర్గా చెప్పాలంటే తెలంగాణ స్టేట్కి, మహారాష్ట్ర స్టేట్కి ఒక ఎకనామిక్ కారిడార్ అనమాట, ఇండస్ట్రియల్ కారిడార్. మీరు చూడొచ్చు, ఇది బటర్ఫ్లై జంక్షన్ అంటారు. బటర్ఫ్లై జంక్షన్ నుంచి మనం ఆ రోడ్ యాక్సెస్ చేస్తాం. అదే డైరెక్ట్ మహారాష్ట్ర వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. సో మహారాష్ట్ర వెళ్ళేవాళ్ళు, ఈవెన్ ముంబై సిటీ, నాందేడ్ వెళ్ళేవాళ్ళు త్రూ ఈ హైవే రీచ్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్ దిస్ హైవే. అండ్
ఇక్కడ ఈ జంక్షన్కి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ చెప్పాలంటే జేఎన్టీయు హైదరాబాద్ అండి. జేఎన్టీయు యొక్క నెక్స్ట్ బ్రాంచ్ మనకి ఇప్పుడున్న ప్లేస్కి వెరీ వెరీ నియర్ ఉంది. అలాగే ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండి ఐఐటి, మీరు రైట్ సైడ్ చూడొచ్చు. 550 ఏకర్స్లో ఉన్న ఐఐటి క్యాంపస్. సో ముంబై హైవేలో ద ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఐఐటికి రీచ్ అయ్యామండి మనం. మ్యాటర్ ఆఫ్ 15 minutes డ్రైవ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. సో ఇది 550 ఏకర్స్లో ఇంకా లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనమాట. ఆల్మోస్ట్ 2500 స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఈ ఐఐటి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం, అంటే ఈ ప్రాంతంని కంది అంటారు, చాలా ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. యూ కెన్ ఇమాజిన్ 2500 స్టూడెంట్స్ ఇక్కడ స్టడీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటెడ్ పీపుల్ ఇక్కడికి రావటం అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళంతా ఇక్కడే ల్యాండ్స్ పర్చేజ్ చేసుకొని, విల్లాస్ పర్చేజ్ చేసుకొని ఇక్కడే స్టే చేస్తూ ఉన్నారు. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఐఐటి. ఈ ఐఐటిలో సీట్ వస్తే చాలు మీ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి ముంబై హైవే యొక్క గ్రోత్ని డ్రైవ్ చేస్తున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఎస్, నేను మీకు చెప్పున్నాను ముంబై హైవే ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. 6 lane హైవే అవబోతుంది ముంబై హైవే. సో యూ కెన్ సీ అండి వర్క్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఐఐటి బిఫోర్ ఈ పక్క ఆ పక్క ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో చాలా ఫాస్ట్గా వర్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. మేబీ అనదర్ 6 monthsలో, మ్యాటర్ ఆఫ్ 6 months to 1 yearలో ఈ ముంబై హైవేని ఒక 6 lane హైవేగా మనం చూడవచ్చు. సో ద ల్యాండ్ ప్రైజెస్ విల్ అగైన్ టేక్ ఎ లీప్. ద విల్లా ప్రైజెస్ ఆర్ ఫ్లాట్ ప్రైజెస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ కొంచెం పెరగడానికి ఆస్కారం ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ రోడ్ ఎక్స్పాన్షన్. మీ అందరికీ తెలిసిందే, కనెక్టివిటీ ఈజ్ ద కీ ఫర్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ టు గ్రో. సో ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ముందుగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఐఐటి చూశారు కదా మీరు. ఐఐటి కంది అనే ప్రాంతంలో ఉంది. కంది తర్వాత ముంబై హైవేలో నెక్స్ట్ ప్లేసే సంగారెడ్డి. సో టోటల్ ముంబై హైవే స్ట్రెచ్లో అండి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 2-tier సిటీ ఏది అంటే సంగారెడ్డి, బికాజ్ ఆఫ్ ఇట్స్ కనెక్టివిటీ అండి. డిఫరెంట్ రోడ్స్ సంగారెడ్డిని యాక్సెస్ చేస్తూ ఉన్నాయి. నర్సాపూర్ హైవే, ముంబై హైవే, అలాగే శంకర్పల్లి నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ, ఫార్మా షాడో ఏరియాస్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్. ప్లస్ ద కీ ఫ్యాక్టర్ ఆఫ్ సంగారెడ్డి ఏంటి అంటే సంగారెడ్డి తర్వాతే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తూ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఫస్ట్ వర్క్ సంగారెడ్డి టౌన్ దగ్గరే స్టార్ట్ అవబోతుంది, పెద్దాపూర్ దగ్గర స్టార్ట్ అవబోతుంది. వన్స్ ఆ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ అంటూ స్టార్ట్ అయితే రీజనల్ రింగ్ రోడ్కి అటాచ్డ్గా ఉన్న 2 sides కూడా 20 kilometers 20-25 kilometers వరకు ల్యాండ్ ప్రైజెస్లో చేంజ్ వస్తాయి, అంటే కొంచెం అప్పర్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. కొంతమంది రైతులకి కాంపన్సేషన్ ఇవ్వటం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ అండి, సంగారెడ్డి ఈజ్ ద ప్లేస్. మీకు నాట్ ఓన్లీ త్రూ ఓఆర్ఆర్ బట్ ఇక్కడ ఉన్న సంగారెడ్డి బైపాస్ ద్వారా కూడా మీరు శంకర్పల్లి, మోకిల, ఖానాపూర్, కోకాపేట్, అగైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నార్సింగ్, ఈ ప్రీమియం ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్కి అటాచ్డ్గా అన్ని ప్లేసెస్ని కూడా చాలా ఈజీగా మ్యాటర్ ఆఫ్ 15 minutes to 45 minutes డ్రైవ్లో మీరు యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ ది లొకేషన్ అడ్వాంటేజ్ దిస్ సంగారెడ్డి హ్యాస్ గాట్ అండి. ఇది సంగారెడ్డి టౌన్ అండి. సంగారెడ్డి టౌన్ గురించి 1 lineలో చెప్పాలంటే తెలంగాణలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్ ఏది అంటే టోటల్ తెలంగాణ స్టేట్లో సంగారెడ్డి టౌన్ మాత్రమే. అరౌండ్ 2 lakh పాపులేషన్ అండ్ సంగారెడ్డి డిస్టిక్కి ఇది హెడ్ క్వార్టర్. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, అలాగే
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్ క్వార్టర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండి. 3-4 హైవేస్ ఈ సంగారెడ్డిని యాక్సెస్ చేస్తున్నాయి. అంటే సంగారెడ్డికి ఔటర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రెచ్ ఆల్రెడీ ఉంది. ఎలా అంటే ముంబై హైవే, నర్సాపూర్ హైవే, నాందేడ్ హైవే 3 సైడ్స్ కవర్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు 4th సైడ్ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ముంబై హైవే రియల్ ఎస్టేట్లో. యాక్చువల్గా ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యేది సంగారెడ్డి నుంచి. దానికి రీజన్ ఏంటంటే పటాన్ చెరువు, ఇంద్రేశం ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ప్లాటెడ్ లేఅవుట్స్ అనేది లేవు. బికాస్ బియాండ్ దట్ ప్రైజెస్ వెళ్ళిపోయి ఓన్లీ కన్స్ట్రక్షనే ఉంది. సో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మీరు పర్చేజ్ చేయాలి అంటే ఆఫ్టర్ సంగారెడ్డి టౌనే పాసిబుల్. ఈ పటాన్ చెరువుకి సంగారెడ్డికి మిడిల్లో ఉన్న ఏరియాలో కొంత పెరియార్ బన్ జోన్ ఉంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటుంది. సో అగైన్ ఇట్స్ ఏ పర్సనల్ డెసిషన్ అనమాట. ఇష్టమైన వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ద రియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ సంగారెడ్డి టౌన్ తర్వాతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో యూ కెన్ సీ అండి ఎలా ఉంది సంగారెడ్డి టౌన్ అని. మనం హైదరాబాద్ సిటీలోనే ఉన్నామనిపిస్తుంది. ప్రత్యేకంగా సంగారెడ్డి టౌన్ గురించి చెప్పాలంటే ఎడు హబ్ అని చెప్పొచ్చు. 2 మెడికల్ కాలేజెస్, లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్. అంటే మీరు బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ అరౌండ్ 20 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ చుట్టుపక్కల ఉన్నాయి. సో నియర్ ఫ్యూచర్లో ఈ ఏరియా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 5 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేసుంటే అప్పుడు సంగారెడ్డి ఎలా ఉంది, ఇప్పుడు సంగారెడ్డి ఎలా ఉంది అనేది లాట్ ఆఫ్ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. సో సంగారెడ్డి టౌన్ నియర్ బై ఇన్వెస్ట్ చేసుకోవాలంటే స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చి మీరు అరౌండ్ 40,000 to 50,000 టౌన్కి అటాచ్డ్గా. ఇక్కడ వరకు హెచ్ఎండిఏ లిమిట్. సో ఆఫ్టర్ హెచ్ఎండిఏ డిటిసిపి ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే 15,000 to 20,000 అలాగే 25,000 వరకు కూడా ప్రైజెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ది లొకేషన్. 25,000 ప్రైజ్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే యాజ్ ఆఫ్ నౌ ఈరోజు లేదంటే మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్లో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ అండి. ఇక్కడే రీజనల్ రింగ్ రోడ్ వర్క్ ఫస్ట్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ డిపిఆర్ ఈజ్ రెడీ, ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ డన్. సో మేబీ రీసెంట్ అంటే వెరీ నియర్ ఫ్యూచర్లోనే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ హైదరాబాద్ 360 డిగ్రీ యాంగిల్స్లో చాలా ప్లేసెస్ అర్బన్ సెంటర్స్గా ట్రాన్స్ఫార్మ్ అయినాయి. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఆల్రెడీ అర్బన్ సెంటర్గా సంగారెడ్డి ఉంది. సో సంగారెడ్డి నెక్స్ట్ ప్లేసెస్ పెద్దాపూర్ కావచ్చు, సదాశివపేట కావచ్చు, వోక్సన్ యూనివర్సిటీ నియర్ బై ప్లేసెస్ కావచ్చు. ఈ రిపిల్ ఎఫెక్ట్ అప్ టు జహీరాబాద్, అప్ టు నారాయణ్ ఖేడ్ వరకు కూడా ల్యాండ్ ప్రైజెస్ మీద ఉండటం జరుగుతుంది. సో కొంచెం అడ్వాన్స్డ్గా మీరు స్టెప్ తీసుకుంటే ఆ ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ మీరే తీసుకోవచ్చు. సో థింక్ ఆఫ్ దిస్ అండి. దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా యూ కెన్ రీచ్ అవుట్. నేను వీడియో ఎండింగ్లో నా మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సంగారెడ్డికి ఇమీడియట్గా అటాచ్డ్గా వచ్చే ప్లేసే ఈ ప్లేస్ అండి. ఇది పెద్దాపూర్. సో రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే ఇక్కడే వస్తుంది. పెద్దాపూర్కి అటాచ్డ్గా రీజనల్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి టువర్డ్స్ మోమిన్పేట్, టువర్డ్స్ శంకర్పల్లి అట్లా హైవేస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో హియర్ ఈజ్ ద ప్లేస్ అండి. ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ వర్క్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ అనమాట. సో మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక గైడ్ లైన్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి అనదర్ 20-25 కిలోమీటర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రీజనబుల్ బడ్జెట్లో 15,000 నుంచి 20,000, 25,000 వరకు ఉన్న ప్రైజెస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫార్ ట్రావెల్ చేయగలిగితే అరౌండ్ 40-50 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయగలిగితే స్క్వేర్ యార్డ్ 5,000లోనే మీరు ఒక మంచి డిటిసిపి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో రీజనల్ రింగ్ రోడ్కి నియర్గా ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సదాశివపేట వరకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఆఫ్టర్ సదాశివపేట 4-5 ఇయర్స్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లేదు నారాయణ్ ఖేడ్ వరకు మీరు ట్రావెల్ చేయగలరు అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఫిక్స్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడొస్తుంది, ఎగ్జాక్ట్గా ఎక్కడొస్తుంది అనేది మీకు ఆల్రెడీ చూపించాను. రీజనల్ రింగ్ రోడ్ నుంచి సదాశివపేట ఎలా రీచ్ అవ్వచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నుంచి నాట్ ఈవెన్ 5 minutes అండి నా వెహికల్లో నేను ట్రావెల్ చేసింది నార్మల్ స్పీడ్లో. సో యూ కెన్ సీ ఇది సదాశివపేట. ఈ సదాశివపేట గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇటు కోర్ సిటీ నుంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే మనం ఇటువైపు వెళ్తే జహీరాబాద్ స్మార్ట్ సిటీగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో 2 sides నుంచి ఇలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ రిపిల్ ఎఫెక్ట్ మిడిల్లో ఉన్న ప్రాంతమే ఈ సదాశివపేట కాబట్టి ఆ రిపిల్ ఎఫెక్ట్ ఈ ప్రాంతం మీద ఉంటుంది. అలాగే మోమిన్పేట్, శంకర్పల్లి వీటన్నిటికీ నియరెస్ట్ ప్లేస్ ఇది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ ప్లేస్ అండి సదాశివపేట్. పర్టికులర్లీ మా వెంచర్ సదాశివపేట్ మున్సిపల్ లిమిట్స్లో సదాశివపేటకి మ్యాటర్ ఆఫ్ 2 minutes డ్రైవ్లో ఉంటుంది. సో నెక్స్ట్ మీకు చూపించేదే ఆ వెంచర్. యూ కెన్ సీ ఎస్ వీఆర్ ఇన్ సదాశివపేట అండి. సో ఈ సదాశివపేట్ టౌన్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేది సదాశివపేట టౌన్. మ్యాటర్ ఆఫ్ 1 minute మనం సదాశివపేట టౌన్ రీచ్ అవుతాం. సదాశివపేట్ టౌన్ నుంచి అగైన్ మీరు టువర్డ్స్ మోమిన్పేట్, టువర్డ్స్ శంకరపల్లి, టువర్డ్స్ వికారాబాద్ వరకు ట్రావెల్ చేయొచ్చు. దట్ టు 150 feet రోడ్. అది రీసెంట్ టైమ్స్లో చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న రోడ్. రెసిడెన్షియల్గా కావచ్చు, కమర్షియల్గా కావచ్చు. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని SEZs అనౌన్స్ చేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఈ జియోగ్రాఫిక్ లొకేషన్, ఈ హైవే యాక్సెస్ తీసుకుంటే కోర్ సిటీకి, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి, అలాగే అప్కమింగ్ అర్బన్ సెంటర్స్ మోమిన్పేట్ కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, అప్ టు వికారాబాద్ వరకు కూడా ఈ రోడ్ యాక్సెస్ చేస్తుంది. మీరు అగైన్ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తూ హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు, ఐటీ షాడో ఏరియాస్కి రీచ్ అవ్వాలంటే యూ నీడ్ నాట్ కమ్ బ్యాక్ అండి. ఈ రోడ్లో ట్రావెల్ చేసి మోమిన్పేట్, అగైన్ శంకర్పల్లి, శంకర్పల్లి నుంచి మోకిలా నుంచి కోకాపేట్ నుంచి మీరు ఓఆర్ఆర్ని యాక్సెస్ చేయొచ్చు. లేదంటే ఓఆర్ఆర్ని యాక్సెస్ చేయకుండా కూడా మ్యాటర్ ఆఫ్ 5-10 minutesలో మీరు గచ్చిబౌలి జంక్షన్ రీచ్ అవ్వచ్చు. రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ అండి ఈ ప్లేస్కి. సో జస్ట్ ఇమాజిన్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్. మీకు ఇంకొకసారి గుర్తు చేస్తాను, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ విజువలైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అక్కడే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. సో ఆ రీసెర్చ్ సదాశివపేట మీద చేయండి. నియర్ ఫ్యూచర్లో ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడే ఒక అర్బన్ సెంటర్, గ్రోయింగ్ ఏరియా ఇది. సో నెక్స్ట్ 5 yearsలో ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతూనే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి అంటే, మీకు ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ కావాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇక్కడ డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ అండి ముంబై హైవే టు శంకర్పల్లి, సదాశివపేట్ టు శంకర్పల్లి రోడ్లో మనం ప్రజెంట్ ఉన్నాము. ఈ రోడ్లో ఈ పాయింట్ నుంచి ఇప్పుడు మీరు చూస్తుందంతా సదాశివపేట్ టౌన్. ఈ పాయింట్ నుంచి మ్యాటర్ ఆఫ్ 2-3 minutesలోనే మా వెంచర్ని యాక్సెస్ చేయొచ్చు. మ్యాటర్ ఆఫ్ 1.5 kilometer డిస్టెన్స్ అండి ఫ్రమ్ సదాశివపేట్ టౌన్. సో ఫ్యూచర్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది అని మీకు తెలియజేయటం కోసం ఆ డిస్టెన్స్ చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి చూడండి సదాశివపేట్ టౌన్, హౌ బిగ్ ఈజ్ సదాశివపేట్ టౌన్ అనేది. సదాశివపేట్ టౌన్కి ఒక యూనిక్నెస్ ఉందండి, ఒక విశిష్టమైన థింగ్ ఉంది. అది ఏంటి అంటే, చాలా లాంగ్ టైం బ్యాక్కి వాస్తుపరంగా, అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్లానెట్ సిటీస్ అంటున్నామో వరల్డ్ వైడ్గా
ఇండియాలో కూడా ఇప్పుడు మన ఆంధ్ర క్యాపిటల్ ఉంది అమరావతి, స్మార్ట్ సిటీ, ప్లానెట్ సిటీ. ఈ సదాశివపేట కూడా అలాగే ప్లానెట్ సిటీ. ఎప్పుడో 60-70 ఇయర్స్ బ్యాకే ఈ సదాశివపేట టౌన్ని ఒక ప్లానెట్ సిటీ లాగా డెవలప్ చేశారు. సో ఇక్కడ మీరు జియోగ్రాఫికల్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. "22 acres of DTCP RERA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్" అండి. ఇప్పుడు మీరు చూస్తున్న లేఅవుట్ ఇది సదాశివపేట టౌన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, మ్యాటర్ ఆఫ్ 1 minute డ్రైవ్లో. నెక్స్ట్ ఈ ముంబై హైవేలో తీసుకుంటే మనం పటాన్ చెరువు దగ్గర స్టార్ట్ అయ్యాం, ఎక్కడైతే ఓఆర్ఆర్ ఉందో. పటాన్ చెరువు నుంచి 35 to 40 కిలోమీటర్స్. అలాగే ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 2-tier సిటీ ఇన్ ఎంటైర్ తెలంగాణ సంగారెడ్డి. సంగారెడ్డి నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్, 15 to 20 అనుకోండి. ఇప్పుడు సంగారెడ్డి టౌన్లో ప్రైజెస్ తీసుకుంటే స్క్వేర్ యార్డ్ 50,000 వరకు ఉందండి. ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ముంబై హైవేలో స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ సంగారెడ్డి. సంగారెడ్డి తర్వాత ఇమీడియట్గా వచ్చే ప్లేస్ పెద్దాపూర్. పెద్దాపూర్ తర్వాత వచ్చే ప్లేసే సదాశివపేట్. ఈ లొకేషన్ యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటే ముంబై హైవేకి వెరీ నియర్, సదాశివపేట్ టౌన్కి అటాచ్డ్గా ఉంది. అలాగే ఇది మోమిన్పేట్ రీచ్ అవుతుంది. ఈ వెంచర్ నుంచి 10 కిలోమీటర్స్ మోమిన్పేట్ టౌన్, నెక్స్ట్ శంకర్పల్లి, నెక్స్ట్ మోకిలా, ఖానాపూర్, కోకాపేట్ వరకు రీచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఐటీ షాడో ఏరియా అయిన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని మనం చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో అప్కమింగ్ ఏరియా అండి, పొటెన్షియల్ ఏరియా. ఇక్కడ ఈ వెంచర్కి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టౌన్కి అటాచ్డ్గా ఉంటాం. రాబోయే 1-2 ఇయర్స్లోనే మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మన వెంచర్కి వెరీ నియర్ ఇస్కాన్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫ్యూచర్లో వస్తుంది ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ అండి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes డ్రైవ్, ఇట్స్ అరౌండ్ 10 కిలోమీటర్స్. పెద్దాపూర్ అనే ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నుంచి ఆ ఓల్డ్ క్లాస్ హైవే నుంచి మనం 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. వన్స్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వర్క్ స్టార్ట్ అయితే అట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రైజెస్, ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ ఒకటి అర్థం చేసుకోవాలండి, ఎప్పుడైనా ఒక లేఅవుట్ అంటే హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ వెంచర్లో కమింగ్ 4 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనో హౌసింగ్ వచ్చేలాగా స్కోప్ ఉండాలి. ఎప్పుడూ కూడా ఒక వెంచర్లో హౌస్ రాకపోతే, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఆ ఫ్లాట్స్ లాగానే ఉండిపోతాయి. మనం కోట్ చేసుకునే ప్రైస్ చెప్పుకోవటానికే పనికి వస్తుంది, రీసేల్ చేసేటప్పుడు కష్టం అవుతుంది. బట్ ఇలా టౌన్కి అటాచ్డ్గా, అలాగే మేనేజ్డ్ హైవేకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, నేను రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే గ్రోయింగ్ ఈ సైడ్ అండి మీరు మోమిన్పేట రీచ్ అవ్వచ్చు. ఈ షెడ్, ఈ ఫ్యాబ్రికేషన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ వచ్చే ప్లేసే మోమిన్పేట్. ఇక్కడి నుంచి 10 minutes డ్రైవ్. సో 1-2 ఇయర్స్లోనే ఈ వెంచర్లో అయితే మీరు హౌసెస్ చూడొచ్చు. సో ఈరోజు ప్రైస్ వచ్చి 17,500 per square yard. సో 2 ఇయర్స్లో మనం మినిమం ప్రైస్ తీసుకున్న డబల్ అండి. ఈరోజు 17,500. వన్స్ ఒక 10 houses 20 houses ఇక్కడ స్టార్ట్ అయితే ఇట్ మే బీ అరౌండ్ 35,000 to 40,000 ఇక్కడ ల్యాండ్ ప్రైజే ఉంటుంది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి 100% సూటబుల్ వెంచర్. లొకేషన్ డీటెయిల్స్, లొకేషన్ అడ్వాంటేజ్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఇన్సైడ్ ద వెంచర్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ 22 acres ఆఫ్ ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ 223+ ఫ్లాట్స్ వస్తూ ఉన్నాయి దీనిలో, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. సో మీరు చూడొచ్చు, మనం
ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో సదాశివపేట్ టు శంకరపల్లి రీచ్ అయ్యే రోడ్ నుంచి 40 ఫీట్ రోడ్ తీస్తూ ఉన్నాము. అలాగే సబ్ రోడ్స్ వచ్చి 33 ఫీట్ రోడ్. సో సదాశివపేట్ అండ్ శంకరపల్లి టౌన్కి అటాచ్డ్గా ఉన్న రోడ్ నుంచి మనం తీసిన 40 ఫీట్ రోడ్ అండి ఇది. ఇదంతా కూడా బీటీ రోడ్ వస్తుంది. వర్క్స్ వెరీ నియర్ ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతున్నాం. 2-3 డేస్లోనే వర్క్ స్టార్ట్ అవుతాయి. సో ఫైనల్ అప్రూవల్ ఈజ్ డన్. ఇది 40 ఫీట్ రోడ్. ఈ 40 ఫీట్ రోడ్కి అటాచ్డ్గా కొన్ని సబ్ రోడ్స్ వస్తాయి. ఆ సబ్ రోడ్స్ ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ ప్లాటింగ్ వస్తుంది. సో ఈ సబ్ రోడ్ సైజ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. ఈ 40 ఫీట్ అండ్ ఈ 30 ఫీట్లోనే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా మనం అండర్ గ్రౌండే ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే 24/7 సెక్యూరిటీ, 22 ఏకర్స్కి కాంపౌండ్ వాల్ అండ్ ఈచ్ ప్లాట్కి పవర్ కనెక్టివిటీ యాజ్ పర్ డిటిసిపిసి నార్మ్స్ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతాయి. అలాగే ఈ టోటల్ గేటెడ్ కమ్యూనిటీకి ఒక వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంక్ నుంచి అగైన్ ఈచ్ ప్లాట్కి కనెక్టివిటీ వస్తుంది. సో ఈ టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవడానికి అరౌండ్ 6 months to 9 months పడుతుంది. టోటల్ ప్రోడక్ట్ని 9 monthsలో 100% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి అందిస్తామండి. అంటే ఆఫ్టర్ 9 months ఇక్కడికి మీరు వచ్చి చూస్తే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది విత్ 24/7 సెక్యూరిటీ. యూ కెన్ సీ అండి 22 acres ఆఫ్ డిటిసిపి రేరా approved layout, around 223 flats, 40 feet and 33 feet road, underground drainage, underground electricity, water tank, as per DTCP norms developments అన్నీ జరుగుతాయి. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సపరేట్ ప్లేస్, ఒక క్లబ్ హౌస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకుంటే సదాశివపేట్ టు శంకరపల్లి రోడ్కి అటాచ్డ్గా మనకి వెరీ నియర్ ఇస్కాన్ వాళ్ళ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రీమియం లేఅవుట్స్ అండి, కంప్లీటెడ్ లేఅవుట్స్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి ప్రీమియం వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ చెప్తాను, 9133728888. సో వెంచర్ డీటెయిల్స్ గురించి, ఈవెన్ సైట్ విజిట్ గురించి మాట్లాడాలి అంటే యూ కెన్ కాల్ మీ అండి. మీకు ఆల్రెడీ సదాశివపేట్లో మా 22 acres లేఅవుట్ చూసారు కదా. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అవర్ సెకండ్ లేఅవుట్ అట్ వెల్లటూర్. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లేఅవుట్ అండి. మనం ఇప్పుడు సదాశివపేట్ టౌన్ దగ్గర స్టార్ట్ అవుతున్నాము. హైవే నుంచి 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. బట్ ఈ వెంచర్ యొక్క యూనిక్నెస్ ఏంటంటే పెద్దాపూర్కి వెరీ నియర్ 3 kilometers ఆ రోడ్ ఫార్మేషన్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే హౌసెస్కి అటాచ్డ్గా ఉంటుంది లేఅవుట్. మీరు కావాలనుకుంటే 1-2 monthsలోనే మీ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు. మినీ లేఅవుట్ 5 acres విత్ ఆల్ డెవలప్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్. సో లెట్స్ టేక్ ఏ మూవ్ అండి. సో ఇప్పుడు మనం లొకేషన్కి రీచ్ అవుతా ఉన్నాం. వెల్టూర్ లొకేషన్ వైపు ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో మీన్ వైల్ ఈ మిడిల్ ఈ 3-4 kilometer స్ట్రెచ్ ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి 10 minutes డ్రైవ్ అండ్ ముంబై హైవే ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తూ ఉంది. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ అనమాట, ఈ ల్యాండ్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఈ వెల్టూర్ లేఅవుట్ యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే ఈ చుట్టుపక్కల ఎలాంటి ఎకనామిక్ ఇంజన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎంఆర్ఎఫ్ ఉందండి, అలాగే పెప్సికో లాంటి కంపెనీస్ ఉన్నాయి, వోక్సన్ యూనివర్సిటీ మ్యాటర్ ఆఫ్ 15-20 minutes డ్రైవ్లో ఉంది. అలాగే మేనేజ్డ్ హైవే, టోల్డ్ కంట్రోల్డ్ మేనేజ్డ్ హైవే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి 10-15 minutes డ్రైవ్. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తున్న ప్లేస్ పెద్దాపూర్. సో పెద్దాపూర్ నుంచి అగైన్ వెల్టూర్ రీచ్ అవడానికి షార్ట్ కట్ ఉంది.
ఓవర్ ది హైవే వస్తే మనం 15 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తూ ఉన్నాం. బట్ పెద్దాపూర్ నుంచి రీచ్ అయ్యే షార్ట్ కట్లో ట్రావెల్ చేస్తే యూ కాంట్ బిలీవ్ టోటల్ ఆ స్ట్రెచ్ వచ్చి 3-4 కిలోమీటర్స్ ఏనండి. సో వన్స్ రీజనల్ రింగ్ రోడ్ ఫామ్ అయ్యి పెద్దాపూర్ నుంచి ఆ స్ట్రెచ్ ఫామ్ అయితే వెల్లటూర్ అనేది సంగారెడ్డికి అటాచ్డ్గా అయిపోతుంది, రీజనల్ రింగ్ రోడ్కి అటాచ్డ్గా అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్కి 1 మినిట్ డిస్టెన్స్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఒక వెంచర్లో ల్యాండ్ ప్రైస్, స్క్వేర్ యార్డ్ ప్రైస్ రియల్ ఆర్గానిక్గా పెరగాలి అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉండాలి. జాబ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్, అలాగే ప్రొడక్షన్, ఆ చుట్టుపక్కల ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉండాలి. అలాగే ఈజీ యాక్సెస్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ షాడో ఏరియాస్, ఫార్మా షాడో ఏరియాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఈజీ కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ ఈ వెంచర్కి ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెంచర్కి నియర్ బై హౌసెస్ ఉన్నాయి. సో హైవే నుంచి మనం రైట్కి తీసుకుంటా ఉన్నాం, ముంబై హైవే నుంచి రైట్కి తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్లో మనం వెల్టూర్ రీచ్ అవుతాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకసారి చెప్తాను, వెల్టూర్ నుంచి 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్లో మీరు పెద్దాపూర్ అంటే సంగారెడ్డి వరకు రీచ్ అవ్వచ్చు. అంటే 4 కిలోమీటర్స్లో మీరు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, ఫ్యూచర్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఫినిష్ చేయాలి అనే ఒక కీ పాయింట్తో ముగిస్తాను. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ అండి. అంటే ఈ ప్లేస్ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనేది మనం రికగ్నైజ్ చేయాలి. అంటే 5 ఇయర్స్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి వెరీ నియర్ ఉండబోతుంది, సంగారెడ్డికి వెరీ నియర్ ఉండబోతుంది. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండబోతుంది. మీ ల్యాండ్ ప్రైస్ పెరగటానికి ఇంతకు మించిన ఫ్యాక్టర్స్ ఏమీ అక్కర్లేదు. సో ట్రస్ట్ మీ అండ్ గివ్ మీ ఎ కాల్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. సో వీఆర్ నియర్ టు అవర్ సెకండ్ లేఅవుట్ అండి, డిటిసిపి 5 acres ఆఫ్ మినీ లేఅవుట్. ఈ ప్లేస్ వచ్చి వెల్లటూర్, ముంబై హైవే నుంచి 3 కిలోమీటర్స్. అలాగే పెద్దాపూర్ నుంచి షార్ట్ కట్ ఉంది. పెద్దాపూర్ అంటే వేర్ త్రిబులార్ ఈస్ కమింగ్. షార్ట్ కట్లో ట్రావెల్ చేసి వస్తే 3-4 కిలోమీటర్స్లోనే మనం రీచ్ అవ్వచ్చు. అంటే 5 minutes డ్రైవ్ అనుకోండి. సో మీరు చూస్తున్నారు కదా అప్కమింగ్ ఏరియా, అన్ని న్యూ హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి మీకు. చూడండి, ఇప్పుడే రెసిడెన్షియల్గా డెవలప్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ మీరు తీసుకోవచ్చు. ఈ వెంచర్లో ఒక ప్రీమియం లేఅవుట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తారో అలాంటి డెవలప్మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ 24/7 సెక్యూరిటీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, రీజనల్ రింగ్ రోడ్డుకి మీరు నియర్ ఉంటారు ఎప్పుడు ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే. సో ఎలా రీజనల్ రింగ్ రోడ్కి నియర్ ఉంటారు అనేది తెలుసుకోవాలి. ఆ రోడ్ యాక్సెస్ ఏంటి అంటే యూ కెన్ కాల్ మీ అండి, 9133728888. డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో రీచ్ అవుట్ అవ్వండి. మీకు ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ నేను ఫార్వర్డ్ చేస్తాను. సో వెంచర్ చూస్తూ ఉన్నారు కదా, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. 5 acres ఆఫ్ మినీ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్, హౌసెస్ పక్కకి ఉంది, అప్కమింగ్ రెసిడెన్షియల్ ఏరియాకి పక్కకు ఉంది. 3 minutes to 5 minutes డ్రైవ్ టు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. అండ్ రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ అయితే 1.5 కిలోమీటర్లోనే ఉంటుంది. వీ రిచ్డ్ అవర్ మినీ 5 acres ఆఫ్ డిటిసిపి లేఅవుట్ అండి. ఇది వెల్లటూర్ అనే ప్రాంతంలో ఉంది. ముంబై హైవే నుంచి 3 kilometers డ్రైవ్. అలాగే పెద్దాపూర్ నుంచి ఉన్న షార్ట్ కట్ నుంచి 3 kilometers డ్రైవ్. సో రీజనల్ రింగ్ రోడ్ నుంచి 3 to 4 kilometers డ్రైవ్.
రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ తీసుకుంటే జస్ట్ 1.5 కిలోమీటర్ డ్రైవ్. అలాగే ఈ వెల్టూర్ విలేజ్ యొక్క రెసిడెన్షియల్ డెవలప్మెంట్ మన వెంచర్కి అటాచ్డ్గా జరుగుతూ ఉంది. అన్ని న్యూ హౌసెస్ వస్తూ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకుంటే 35 కిలోమీటర్స్ అండి, హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అనుకోండి. అలాగే సంగారెడ్డి నుంచి తీసుకుంటే 10 మినిట్స్ డ్రైవ్, ప్లస్ మల్టిపుల్ కనెక్టివిటీ. నర్సాపూర్ హైవే నుంచి కనెక్టివిటీ, ముంబై హైవే నుంచి కనెక్టివిటీ, అలాగే వయా సదాశివపేట్ మనం మోమిన్పేట్ రీచ్ అవ్వచ్చు, శంకర్పల్లి రీచ్ అవ్వచ్చు, అగైన్ మోకిలా, ఖానాపూర్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఎవ్రీథింగ్ ఈజీ యాక్సెస్. అప్కమింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీ లాకింగ్ పీరియడ్ అరౌండ్ 3 to 4 ఇయర్స్ పెట్టుకుంటే ఈ వెంచర్లో మీరు మంచి బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్న డెవలప్మెంట్స్ మేము 40 feet రోడ్స్, బిటీ రోడ్స్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాము, సోషల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, టోటల్ వెంచర్ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, అలాగే 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ మినీ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ గివ్ మీ ఎ కాల్ అండి, 9133728888. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 9133728888. సో రీచ్ అవుట్ అండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.